మష్రూమ్స్ కూర రెడీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, పసుపు, కారం, ఉప్పు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, స్పూన్ ఆయిల్ అండి, కొంచెం జీలకర్ర, కరివేపాకు బాగా ఎగినాయండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. మష్రూమ్ చాలా మంచిదండి. ఇందులో డి విటమిన్ ఉంటుంది కాబట్టి, డి విటమిన్ అందరికీ అవసరమే కాబట్టి మనం వారంలో 2-3 సార్లు తీసుకోవాలండి ఇది మష్రూమ్స్. ఎందుకంటే మనకి ఇంట్లో చాలామందికి ఎండ తగలకుండా ఎక్కువగా ఉంటున్నామండి. అన్ని జాబులు కూడా నీడలోనే అయిపోతున్నాయి కొన్ని. అందుకని విటమిన్ డి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే మష్రూమ్స్ వారంలో 2-3 సార్లు తీసుకుంటే ఆ ప్రాబ్లం తగ్గుతుంది. మష్రూమ్ బాగా వేగిందండి. కొద్దిగా పసుపు అండి, కొద్దిగా కారం. మష్రూమ్స్కి ఎక్కువ కారం అయిపోయింది, వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ అయిపోతుంది కారం. ఉప్పు చాలా తక్కువ అండి, చాలా తక్కువ వేయాలి. కొంచెం కొబ్బరి పొడి అండి, ఇలా మనకు దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా కొబ్బరి పొడి వేయాలి. కొబ్బరి పొడితో కాసేపు బాగా ఉడకాలండి. ఇది బాగా కలుపుకుంటూ ఈ ముక్కలు కొబ్బరి పొడి పట్టి రుచిగా ఉంటుందండి. కూర రెడీ అయిందండి. మష్రూమ్స్లో విటమిన్ డి ఉండటం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. విటమిన్ డి లేకపోతేనే బాడీకి విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది హెల్దీ కర్రీ అండి. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి. చపాతీకి అన్నానికి కూడా బాగుంటుందండి.